ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనం ఒకసారి గమనించినట్టయితే ఈడీ, ఐటీ, సిబిఐ ఈ సంస్థలు పూర్తిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి, కేంద్రంలో మోడీకి ఒక స్టార్ క్యాంపెయినర్లుగా మారినాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు తోక తలకాయ లేనోడు కూడా విమర్శలు చేసి ఆరోపణలు చేస్తే వాటిపైన హర్రిబర్రి స్పందించలే. ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా, కార్యకర్తలైనా, ప్రజాప్రతినిధులైనా వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసిన తప్పితే ఎదుటి వాళ్ళని తప్పుబట్టి వాళ్ళని అణచివేసే దిశగా ఏ రోజు ముందుకు పోలే. ఎక్కడన్నా కొంతమంది ఇబ్బందులు పడ్డారు అంటే వాళ్ళు చేసే దొంగ దందలు, బోడుతో దందలు, బ్లాక్ మెయిలింగ్లు, ఏమన్నా ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళు అరెస్ట్ అయ్యారు తప్పితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ కాలేదు. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువకులపైన, కార్యకర్తలపైన, నాయకులపైన యథేచ్ఛగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు అవినీతి జరిగింది అని చెప్పేసి ఆధారాలతో సహా బయట పెడితే స్పందించి సంబంధిత ఏదైతే ఆ ఆరోపణలు బయట పెట్టినటువంటి వ్యక్తులపైన కేసులు బుక్ చేయడం, వాళ్ళ ఫోన్లు సీజ్ చేయడం దాకా పోతూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం కూడా తప్పేనా? ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి, నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వచ్చిన ఆరోపణలపైన స్పందించు, నువ్వు కానీ నీ కార్యవర్గం కానీ. ఇదంతా పక్కదారి పట్టించడానికి ఏదైతే వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తుల ఇళ్ల మీద పడి కొడుతూ ఉన్నారు, రక్తాలు గారేటట్టు వాళ్ళ కుటుంబ సభ్యులను కొడుతూ ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాల, అక్రమాలను నిలదీస్తే వారిపైన దాడులు చేయడమేనా నీ సంస్కృతి? గుంపు మేస్త్రివా, గూండా మేస్త్రివా? నువ్వు ఒకసారి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ దేశంలో మోడీ రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నది. మోడీ శిష్యుడు అయిన నువ్వు ఇక్కడ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తూ ఉన్నావు. అంటే మీ మాట వింటే సై, లేకపోతే దాడులా? ఇదేనా మీ పాలనకు ఉన్నటువంటి గొప్పతనం? ఎందుకు నువ్వు దాడులు చేస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నావు, ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నావు? వాళ్ళు చేసిన ఆరోపణలపైన ఎందుకు నోరు మెదుపుతలేవు? నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేయలేదు తప్పు అనుకున్నప్పుడు వాటిపైన ఎందుకు స్పందించొద్దు? యథేచ్ఛగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ పోలీసుల వేధింపు లేనటువంటి నియోజకవర్గం లేదు, పోలీసుల వేధింపు లేనటువంటి జిల్లా లేదు. ఇవాళ దాడులు చేయనటువంటి జిల్లాలు కూడా కరువైన ఇప్పటిదాకా. ఇంచుమించు మీ కార్యకర్తలు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేసేవాడు నువ్వు స్పందిస్తలేవు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాక్షేత్రంలో వాళ్ళకు ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది. వాళ్ళు ప్రశ్నించిన దానికి మన ప్రభుత్వంలో ఉన్న బాధ్యత, ఒక హక్కుదారులుగా మన ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉన్నటువంటి పదవుల్లో మనం ఉన్నాం కాబట్టి సమాధానం చెప్పాలి. కానీ వారిపైన దాడి చేయడం అనేది, ప్రజాస్వామ్యంలో ప్రజలపైన దాడి చేయడం అనేటువంటి స్థోయి నీకు ఎందుకు లేదో సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే నీచ సంస్కృతి కనుక నువ్వు కొనసాగించినట్టయితే ఖచ్చితంగా ఏ రోజు కూడా ప్రభుత్వంలో లేనంత మాత్రాన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలు బలహీనులు గారు తిరిగి వాళ్ళు దాడులు చేయడం మొదలు పెడితే రాష్ట్రం ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పేసి, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నీకు దమ్ముంటే సమాధానం చెప్పాలి, లేదు నీ తప్పును అంగీకరించాలి, జరిగిన తప్పు పైన చర్యలు తీసుకోవాలి. కానీ దాడులు చేసి వాటిని నిరోధిస్తాం, మేము చేసే అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తామంటే రేపటి రోజు ప్రజాక్షేత్రంలో నీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.